సాయిరామ్. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకాలేషు సర్వదా. ఓం గణానాన్త్వా గణపతిం భవామహి కవిం కవీనాముపమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతానస్వన్నోతుభిస్సేతు సాధనం ప్రణవదేవి సరస్వతి వాజే విర్వాజనీవతి. శ్రీ గురుభ్యో నమః. సాయిరామ్. ఆత్మ సంయమ యోగం 47 శ్లోకాలు. అంటే ఈ 47 శ్లోకాలు రోజుకు ఒక శ్లోకం లెక్క నేను చెప్తే నాకు అది 47 రోజులు అంటే కనీసం 2 మాసాల్లో కంప్లీట్ అయిపోతుంది. కానీ మధ్యన బ్రేక్ వలన నేను కొన్ని పనుల వలన నేను అది కంటిన్యూ చేయలేక, అంటే క్యాంప్స్కి వెళ్ళాను. దానివల్ల నేను అది కంటిన్యూ చేయలేక అది కంటిన్యూ అయ్యేసరికి 3 మాసాలు పట్టేసింది. ఈ 47 శ్లోకాలు ఆ భగవంతుని ఆశీస్సులతో మనం అది కంప్లీట్ చేసుకున్నాం. అయితే ఆత్మ సంయమ యోగం ఇది 6వ అధ్యాయం. నెక్స్ట్ మనం అధ్యాయానికి వెళ్ళే ముందు ఈ ఆత్మ సంయమ యోగంలో ఏం చెప్పారు అన్నది మనం ఒకసారి నేర్చుకొని ఆ తర్వాత యోగానికి, అంటే 7వ యోగం ఏంటంటే జ్ఞాన విజ్ఞాన యోగంకి మనం ప్రవేశిస్తున్నాం. ఈ ఆత్మ సంయమ యోగం అన్నది ఏంటి అన్నది మనం ఒక్కసారి నమన వేసుకుందాం. భగవంతుడు మనకి దాని గురించి ఏం చెప్పాడు అని 47 శ్లోకాల్లో మనం నేర్చుకున్నాము. ఈ 47 శ్లోకాల్లో ఏంటి మనకు తెలిసింది, ఏం చెప్పారు? ఇందులో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కర్మయోగం దాని గురించి నేర్చుకున్నాం, సంఖ్యాయోగం గురించి నేర్చుకున్నాం, ధ్యాన యోగం గురించి నేర్చుకున్నాం. ఈ 3 యోగాలు సంయమం, అంటే ఈ 3 కలిసిందే ఆత్మ సంయమం. అసలు ఈ ఆత్మ అన్నది ఎలా ఏర్పడుతుంది? ఈ ఆత్మ అన్నది మనం ఆత్మ అని చెప్పేస్తున్నామే, ఏంటది? అది ముందు మనం తెలుసుకోవాలి. ఏంటి అంటే శరీరం, మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, ఈ 4 కలియకే ఆత్మ అవుతుంది. అది ఆ కలియకనే ఆత్మ తాలూకా, అంటే దాని ప్రభావం, ఆత్మ యొక్క శక్తి, అది లేనిదే మానవుడు ఏ పని చేయలేడు. దీన్ని సంయమయోగం. అయితే ఈ 4 గురించి మనం నేర్చుకున్నదే ఆత్మ సంయమ యోగం. ఏంటి అంటే ఇందులో కర్మయోగం వస్తుంది, ధ్యాన యోగం వస్తుంది, భక్తి యోగం వస్తుంది, కర్మయోగం వస్తుంది. ముఖ్యంగా సంఖ్యాయోగం, ఆత్మ గురించి మనం తెలుసుకోవాలి. సంఖ్యాయోగంలో భగవంతుడు చాలా చక్కగా వివరించాడు. ఏంటి ఆత్మ అంటే ఏంటి, నువ్వెవరు, నీ గురించి. మళ్ళీ అంతా మనం మనకి వెళ్ళామంటే ఇది మనకు కంప్లీట్ అవ్వదు. అంటే ఈ 47 శ్లోకాల్లో టూకీగా నేను చాలా స్పీడ్గా చెప్తున్నాను. ఎందుకు అంటే దాని గురించి 2 ముక్కలు అంతే. అంటే ఆ శ్లోకం ఒక్కసారి మీరు ఎలా చదవాలి అనేది నేర్చుకుంటూ దాని అర్థం, శ్లోకం చెప్పిన వెంటనే దాని అర్థం మనకు తెలిసిపోవాలి. అది ఆత్మ సంయమ యోగం 6వ అధ్యాయం. ఏంటంటాడు? ఓం తత్సత్ శ్రీమద్భగవద్గీతాసు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమ యోగం. 1వ శ్లోకం నుంచి 47వ శ్లోకం వరకు నేను చెప్పింది జాగ్రత్తగా విన్నట్టయితే దాని గురించి మనకు అర్థమైపోతుంది. ఏంటంటే అన్నాడు, 1వ శ్లోకంలోనే చాలా చక్కగా చెప్పాడు. నేను చాలా స్పీడ్గా చెప్పేస్తాను, ఎందుకంటే మనకి టైం చాలదు. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ
నా నిరగ్న చక్రియా. అది 1వ శ్లోకం. ఆ 1వ శ్లోకంలో మనకి ఏం చెప్పాడు అంటే, అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మం కరోతి. అంటే ఏంటి? నిజమైన సన్యాసి ఎవరు? కర్తవ్య కర్మలను ఎవరైతే కర్తవ్య కర్మలను వాళ్ళు చేసుకుంటారో వాళ్ళు నిజమైన సన్యాసి అనేసి ఒకటి అనాశ్రిత అనేసి అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. అది 1వ శ్లోకం. 2వ శ్లోకంలో ఏం చెప్పాడు అంటే, ఎం సన్యాసమితి బాహు యోగం తవిద్ది పాండవ నా హాస్యంస సంకల్పో యోగి భావతి కశ్చన అనేసి 2వ శ్లోకంలో చెప్పాడు. అంటే ఓ అర్జున, ఇది సన్యాసం అని పిలువబడుతుంది. ఏదైతే సన్యాసి అని పిలువబడుతుందో అది యోగం. ఏది యోగం అంటే ఒక సన్యాసి అనమాట. ఆ సన్యాసి అని ఏదైతే పిలువబడుతుందో దాన్ని యోగం అంటారు అనేసి 2వది చెప్తున్నాడు. 6 వృక్షోర్మ వైరాగ్యం కర్మకారణం ఉచ్యతే యోగ రూఢిష్యత సైన సమం కారణం ఉచ్యతే. అంటే ఈ కర్తవ్య కర్మ కారణంలో అంటే ఏవైతే కర్తవ్య కర్మ ఈ కర్మల యోగం తాలూకా ప్రాప్తి, ఏదైతే కర్మల యోగం ప్రాప్తి కలగనో అదే మోక్షము అని చెప్తున్నాడు. అంటే ఓ అర్జున, సన్యాసం అని పిలువబడింది యోగం అంటాము, అది నువ్వు తెలుసుకో. ఆ తర్వాత ఏంటంటున్నాడు? అదే యోగానికి మంచి త్రోవ అంటున్నాడు. అది 3వ శ్లోకంలో చెప్తున్నాడు. అది 6 వృక్ష వైరోగ్యం కర్మ కారణం ఉచ్యతే యోగ రూఢిష్యత సైవ సమం కారణం ఉచ్యతే. ఇదే మోక్షానికి ఒక మంచి త్రోవ. అంటే నువ్వు సన్యాసిగా తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. తర్వాత ఏంటంటున్నాడు? యదా హి నేంద్రియార్థేషు కర్మస్సముచ్యతే సర్వసంకల్ప సన్యాసి యోగ రూఢస్థోచ్యతే. ఇది ఏంటంటున్నాడు? ఇంద్రియ భోగముల్లోనూ ఇంద్రియ భోగాలను కూడా ఏవైతే భోగాలను త్యజించినట్టయితే ఆడు యోగిగా ఉంటాడు. నువ్వు ఏదైతే నీలో ఉన్న ఇంద్రియాలు భోగాల గురించి పరిగెడుతూ ఉంటుంది, కానీ అది పరిగెట్టకుండా నువ్వు ఎప్పుడైతే ఆపుతావో వాడు యోగి అనబడను అనేసి చెప్తున్నాడు. ఆ తర్వాత అది ఇంపార్టెంట్. ఉద్ధరే ఆత్మానాపసాదయే ఆత్మైన ఆత్మానో బంధు ఆత్మైన రిపుర్ ఆత్మన. అదేంటిది? ఈ సంసార సాగరం నుంచి తనకు తానే ఉద్ధర ఆత్మానం. అది నీ మట్టుకు నువ్వు ఉద్ధరించుకోవాలి. అంటే అది నీలోనే ఉంది. నువ్వు ఎప్పుడైతే నువ్వు డెవలప్ అవ్వాలని ఏదైతే నీ మనసులో అంటే మాలిన్యం రాకుండా ఒక ప్యూర్ హార్ట్, ఒక మంచి మనసు కావాలి అంటే అది నువ్వు ఉద్ధరించినట్టయితే అది అవుతుంది. ఇన్ కేసు నీవు శత్రువుగా నీలో శత్రుత్వం కూడాను అది నీలోనే ఉంది. అంటే మాలిన్యంగా నువ్వు మార్చాలి అంటే, నీ మనసును మాలిన్యంగా మార్చాలి అంటే అది నీలోనే ఉంది. శత్రుత్వంగా అంటే మాలిన్యం కావాలంటే అంటే శత్రువులు నీలో ప్రవేశిస్తున్నారు. దాన్ని మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే అది కూడా నీలో అంటే నీ మనసు పవిత్రంగా ఉంచాలి అంటే అది నీలోనే ఉన్నది అని చెప్తున్నాడు. అది 5వ శ్లోకంలో చెప్తున్నాడు అనమాట. 6వ శ్లోకంలో బంధురాతాత్మన స్తవ్య ఏనైతనాత్మరాజిత. ఏంటంటాడు? బంధు ఆత్మాన తస్య ఏన ఆత్మ ఏవ ఆత్మనాజిత అనాత్మన తు శత్రుత్వే వర్తేత ఆత్మ ఏవ శత్రువత్. అది 6వది. అంటే మనస్సు ఇంద్రియాలని
ఎవడైతే మనస్సు ఇంద్రియాలు నీ మనస్సును నువ్వు జయించినట్టయితే నువ్వు యోగి అవుతావు అనేసి వాడే నీకు మిత్రువు. ఎవడైతే దాన్ని జయించలేకపోయాడో, అంటే నీ మనసుని నీ ఇంద్రియాలని ఎవడైతే జయించలేడో వాడు ఇంకా ఈ ఈ రూటుకి రాలేడు. అందుకే అదేంటి బంధురాత్మన సత్య ఏనాతత్వ అనాత్మనస్తు శత్రుత్వే పూర్ణాతత్మన సత్వే అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏంటంటున్నాడు, జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమూహిత శీతోష్ణ సుఖ దుఃఖేషు తదా మానవ మానయో. అంటే శీతోష్ణిస్తుంది అంటే శీతలం, నెక్స్ట్ ఉష్ణం అంటే వేడి, ఆ తర్వాత చలి. ఈ రెండు నీ శరీరం తట్టుకోవాలి. నువ్వు తట్టుకున్నట్టయితే ఈ రెండు నువ్వు ఎప్పుడైతే సమానంగా భావించుకుంటావో, ఈ రెండు సమానమే, నాకు ఇందులో ఏమీ లేదు, నాకు వేడిగా ఉన్నప్పుడు నాకు ఏసీ అవసరం లేదు, అలాగే చలిగా ఉన్నప్పుడు నాకు కుంపట్లు రగ్గులు అది ఏమీ అవసరం లేదు, ఈ రెండు నా శరీరానికి సంబంధించినవే, ఈ శరీరంతో ఉన్నదే, అందుకే ఈ శరీరం నాకు రెండు సమానమే, ఏదైనా ఈ శరీరానికే కానీ ఆత్మకు కాదు అన్న భావనతో ఉన్నప్పుడు అది నీకు అవుతుంది. ఆ తర్వాత ఏంటంటున్నాడు, జ్ఞాన విజ్ఞాన తృప్త ఆత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మ కాంచన అని ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటున్నాడు, పరమాత్మ ప్రాప్తిని కలిగిన యోగి ఎవడైతే పరమాత్మ అంటే ఆ ప్రాప్తి గురించి అతను కష్టపడి ఆ ప్రాప్తిని సంపాదిస్తాడో జ్ఞానం విజ్ఞానం కలిగి ఉంటుంది. జ్ఞానం విజ్ఞానం అంటే ఈ రెండు నీకు కలగాలి అంటే పరమాత్మ ప్రాప్తిని పొందాలి, అంటే పరమాత్మ తత్వాన్ని నువ్వు తెలుసుకోవాలి, తెలుసుకున్నప్పుడే నీకు అది జితంగా ఉంటుంది అని 8వ శ్లోకం. 9వ శ్లోకంలో ఏం చెప్పాడో చెందాం. సుహృన్ తార్యుదాసీన మధ్య ద్వేష బంధువా. సుహృంతార్దాసి మధ్యస్థే ద్వాస్య బంధుషు సాధుశ్వాస చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే అంటున్నాడు. అది 9వ శ్లోకంలో అందరి యందు ఏంటంటున్నాడు ఇక్కడ, సుహృంత్రార్యుదాసీన మధ్యస్థి దేశ్య బంధుషు అంటే అందరి యందు సమానంగా ఉండాలి. నువ్వు ఎవరిని తక్కువగా అంచనా చేయకూడదు, ఎక్కువగా అంచనా చేయకూడదు, అందరికీ సమానం. నువ్వెలా ఉన్నావో నీ ఎదురుగా ఉన్న మనిషి కూడా అదే తత్వంతో ఉన్నాడు. ఆడు నాకన్నా ఏం తక్కువ కాదు, ఆయన కూడా నాలాంటి శరీరమే ధరించాడు, నేను ఎలా ఉన్నానో నేను జిలితే నాకు ఎలా అయితే రక్తం వస్తుందో ఆయనకి అలాగే ఉంటుంది. ఆయన కర్మానుసారం ఆ విధంగా జన్మించాడు, నా కర్మానుసారం నేను ఈ విధంగా జన్మించాను, కానీ ఆయనలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒక్కటే అన్న భావనతో వాళ్ళు భావించినట్టయితే చక్కగా ఉంటారు అనేసి 9వ శ్లోకంలో మనకది అంటే సమానత్వాన్ని బోధించాడు 9వ శ్లోకంలో. 10వ శ్లోకంలో యోగి ఇంజీత సతతం ఆత్మానం రహస్యస్థిత ఏకాకీయత చిత్తాత్మ నిరాశీర పరిగ్రహ. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. ఒంటరిగా ప్రదేశమునందు నువ్వు అంటే నువ్వు ప్రార్థన చేయాలంటే, భగవంతుని ప్రాప్తించాలంటే, భగవంతుని దగ్గరగా చేరుకోవాలి అంటే యు మస్ట్ బి ఎలోన్. అంటే నువ్వు ఒంటరిగా ఒక దగ్గర కూర్చుంటూ ఏకాంత ప్రదేశంలో కూర్చొని ఆత్మను నిరంతరం భగవంతుని మీదే పెట్టుకోవాలి. ఒక సైలెన్స్ ప్రదేశం, అంతేగాని నీ మనసు అటు ఇటు పరిగెట్టనివ్వకూడదు.
ఒకే దగ్గర ఉంచుకోవాలి. ఒక సైలెన్స్, ఏమీ డిస్టర్బెన్స్ అవ్వకూడదు నీ మనసుని. అది కూడాను నీ తాలూకా మనసు భగవంతుని మీద కేంద్రీకృతం అవ్వాలి. అలాగ అయినప్పుడే భగవంతుడు నీకు కనిపిస్తాడు అని చెప్తున్నాడు. అది 11వది శుచౌ దేశీ ప్రతిష్టాస్య స్థిరమానసమాత్మన నాత్యుచితం నాత నీచం చైలేజీ సుత్తరం. అంటే ఎలా కూర్చోవాలి, ఎలా ప్రార్థించాలి, భగవంతుని చేరిట్లో అంటే భగవంతుని దగ్గరగా మనం వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి అది ఇందులో చెప్తున్నాడు. ఎలాగ చేయాలి? ఒక ప్రదేశం పరిశుభ్రంగా ఉండాలి, శుచిగా ఉండాలి, చక్కగా ఉండాలి. అది ఎత్తు పల్లము ఉండకూడదు, సమానంగా ఉండాలి. నువ్వు కూర్చున్నప్పుడు అంటే కంఫర్ట్గా ఉండాలి నీ కాళ్ళు నొప్పి రావడానికి. అందుకే మెత్తని దుప్పడం, మెత్తని వస్తువులు ఏవైనా ఉన్నా దాన్ని నువ్వు కూర్చున్న దగ్గర చక్కగా వేసుకుంటూ ఒక ప్రాణాయామం చేసుకున్నట్టయితే నువ్వు తప్పగా భగవంతుడి దగ్గర చేరుకోగలవు. శుచౌ దేశీ ప్రతిష్టాస్య త్రిమానసమాత్మన. నీ ఆత్మ ముందు పరిశుద్ధం చేసుకుంటూ అక్కడ కూర్చోవాలి. నాత్యుచితం నాత నీచం అంటే ఎక్కువ అంటే అతి కిందకు కానీ అంత మీదకు కానీ అంటే ఒక సమాన లెవెల్లో కూర్చున్నట్టయితే నీవు భగవంతుల్లో చేరడానికి కొన్ని అవకాశాలు అంటే నీలో నువ్వే ఏర్పరచుకున్నప్పుడు తప్పక నువ్వు ఆయన దగ్గర చేరగలవు. ఆ తర్వాత 12 తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియ ఉపవిశ్వాసనే యుంజ్యాత్ యోగమాత్మన శుద్ధియే అనేసి ఇక్కడ 12వ శ్లోకంలో ఏకాగ్రత గల మనస్సుతో నువ్వు ఎలా ఉండాలి? ఏకాగ్రత మనస్సు ఉండాలి. అది ఏకాగ్రత గల మనసు ఉంటూ అంతఃకరణ శుద్ధి లోపల నీ మనసు ఎక్కడ నీ మనసు లోపల అంతర్యాత్మంగా ఉండి మనసు శుద్ధిగా ఉండి ఆ భగవంతునిలో కలిసినట్టయితే అప్పుడు నీకు ప్రాప్తి కలుగుతుంది అనేసి ఇక్కడ ఉపవిశ్వాసనే యుంజాత్ యోగమాత్మన శుద్ధియే. అప్పుడు నీ యోగం ఒక శుభంగా ఒక చక్కగా నడుస్తుందన్నమాట. నమం కాయ శిరోగ్రీవం ధారయన్నాళత స్థిరం సంపేక్షనాశకాగ్రస్వం దివాశ్చవలోకయాన్ అంటున్నాడు. అంటే శరీరం నువ్వు ఎలా కూర్చోవాలో సమం కాయ శిరోగ్రీవం అంటే ఈ తల నిటారుగా ఉండాలి. నడుం కూడాను ఇలా ఉంచినట్టు ఉండకూడదు, నిటారుగా ఉండి ఒకే దృష్టి కేంద్రీకంగా ఉంటూ అందులోనే ఇక్కడ నీ తాలూకా ఇది మనసుని పెట్టుకుంటూ చక్కగా ధ్యానించుకున్నట్టయితే భగవంతుని వెళ్ళడానికి ఒక త్రోవ ఏర్పడుతుంది అనేసి అక్కడ 13వ శ్లోకంలో చెప్పాడు. తర్వాత 14 ప్రసంతాత్మ విగతభీహి అక్కడ చెప్తున్నాడు. నీ మనసు ప్రశాంతంగా ఉండాలి. ఆ తర్వాత నువ్వు ఎటువంటి భయం కూడా ఉండకూడదు. అమ్మో నేను ఇక్కడ కూర్చున్నాను, అటు నుంచి పాము వస్తుందా, ఇటు నుంచి పురుగు వస్తుందా, అటు నుంచి ఎలకలు వస్తున్నాయా, వెనక నుంచి ఏవో కొట్టేస్తున్నా అన్న భావన నువ్వు వచ్చినట్టయితే మళ్ళీ నీ మైండ్ ఇంకో వేరే విధంగా వెళ్ళిపోతుంటుంది. ఆటప్పుడు నువ్వు ఏకాగ్రత పొందలేవు. మనసుని ఏకాగ్రతగా చెందుతూ భగవంతుని మీద నీ మనసును పంపించాలన్నమాట. బ్రహ్మచారి వ్రతే నెక్స్ట్ బ్రహ్మచారి వ్రతం అక్కడ చేయాలి. స్థితం మనం సంయమ్యం ఉచ్చితే యుక్తి అశ్రిత మత్పరహ అన్నాడు. అంటే బ్రహ్మచర్య వ్రతములను పాటించు మనోనిగ్రహముగా నిశ్చలంగా ఉండాలి. ఉన్నప్పుడే నువ్వు అక్కడికి వెళ్ళగలవు అనేసి 14లో చెప్తున్నాడు. 15 యంజన్యేవం సదాత్మానం యోగినీత మానస ఏంటంటున్నాడు? యంజన్యేవం సదాత్మానం అంటే నువ్వు పరమేశ్వరుని మీద నీ మనసు లగ్నం చేసుకోవాలి. లగ్నం చేసుకున్నప్పుడు నీతా మానస మనోనిగ్రహంగా ఉంచుకోవాలి. శాంతి నిర్మాణ పరమం మత్స్థామత గచ్చతే. అప్పుడు నువ్వేంటంటావు? నీ ఆనందాన్ని నువ్వు పొందగలవు. నువ్వు ఆనందం పొందాలి అంటే యంజన్యనం సదాత్మానం అంటే పరమేశ్వరుడు యందు నువ్వు లగ్నం వహించినప్పుడే నీకు ఆనందాన్ని నువ్వు
పొందగలవు అనేసి 15వ శ్లోకంలో చెప్పాడు. నెక్స్ట్ 16వ శ్లోకంలో నాత్యస్నస్తు యోగిస్తి చైకాంతాంత మనస్సత నా చితాత్మ స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చ అర్జున. అంటే ఎలా ఉండాలి? నువ్వు దాన్ని జయించాలి. చైకాంత మనస్మతగా అంటే నువ్వు ఎలా ఉండాలి? నాట్య స్నతస్తు అన్నాడు. అంటే నువ్వు ఎక్కువగా భుజించకూడదు, ఉపవాసాలు ఉండకూడదు, మామూలుగానే ఉండాలి. ఎక్కువగా భుజించినా నువ్వు నిద్రలోకి వెళ్ళిపోతావు, తక్కువగా భుజించినా నువ్వు నిద్ర రాదు. అన్నీ సమానంగా ఉండాలి. నా చితాత్మ స్వప్నశీలస్య. అప్పుడు నీ నిద్ర కూడాను చక్కగా, అంటే ఎన్ని గంటలు పడుకోవాలో అన్ని గంటలు నువ్వు పడుకుంటూ ఉండాలి. ఎక్కువ నిద్ర అయినా లాభం లేదు, తక్కువ నిద్ర అయినా నీకు ఏమవ్వదు. నిద్రలో సమానంగా ఉండాలి, భోజనంలో సమానంగా ఉండాలి. జాగ్రత్త నైవ అర్జున. దాని గురించి నువ్వు సమాన లెవెల్లో ఉన్నట్టు చూసుకో అర్జున అనేసి కృష్ణ భగవానుడు ప్రతి విషయాన్ని చెప్తున్నాడు. నువ్వు ఎలా చేయాలి, ఏ విధంగా చేసినట్లయితే నువ్వు ముందుకెళ్ళగలవు అని చెప్తున్నాడు. యుక్తాహార విహారస్య యుక్త దేశస్య కర్మస్సు యుక్త స్వప్నావబోధస్య యోగోవతి. ఆహార విహారాదుల యందు నువ్వు అది చాలా చక్కగా కర్మాచరణాలని, అంటే దాన్ని నువ్వు తప్పగా నువ్వు పాటించాలి. అటు ఇటు అవ్వకుండా జాగ్రత్తగా మనసును ఒకే పాయింట్లో ఉన్నట్టు, ఒకే దీనిగా ఉన్నట్టు నువ్వే కానీ ఉన్నట్టయితే తప్పగా నువ్వు దీన్ని జయిస్తావు. యదా వినయతం చిత్తమాత్మాన్యేన ప్రతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. దాన్ని పరమాత్మ యందే నువ్వు నీ మనసుని ఒక్క పరమాత్మ యందే లగ్నమైనట్టు చూసుకో. నీ ఏదైతే నీకు శరీరానికి భోగాలు అవసరం, భోగాలు పరిగెడుతూ ఉంటుంది. ఆ పరిగెట్టిన దానికి నువ్వు ఆపుతూ ఉండాలి. ఆపుతూ ఉండు, నీ మనసుని భగవంతుని వైపు నెట్టుతూ ఉండాలి. ఉన్నట్టయితే నీ యోగం సిద్ధమవుతుంది. యదా దీపో నివాతస్థో నేంగతే సోసవాస్మృత యోగినాయ చ చిత్తస్య యుంజత యోగమాత్మనః. నెక్స్ట్ వాయు ప్రసారం జరుగుత. నువ్వు ఏంటంటే నీ మనసు చంచలంగా ఉంటుంది, ఇటు అటు పరిగెడుతుంది. ఎలాంటి చంచలం అవుతుందంటే, ఒక దీపం పెట్టాము, ఆ దీపాన్ని ఎంత గాలి లేకుండా చూసినా దానికి కొద్దిగా ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. అది తిరగకుండా జాగ్రత్త పరుస్తూ, అంటే నీ మనసును చంచలంగా ఇటు అటు పరిగెట్టకుండా ఒకే పాయింట్ మీద నీ లగ్నం చేస్తూ భగవంతున్నే ఆలోచిస్తూ ఆయన్ని కూడా నువ్వు ప్రార్థించినట్లయితే తప్పక ఇది జయప్రదం అవుతుంది. ఎత్ర పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయ ఎత్ర చైనాత్మనాత్మానం పశ్యన్యేత తిష్యత అనేసి మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటున్నాడు? ధ్యానయోగ సాధనే ఎప్పుడైతే ధ్యానయోగ సాధన చేశావో అప్పుడు నీ మనసు ఒక నిశ్చలంగా ఒక పాయింట్ దగ్గరికి వస్తుంది. అది నువ్వు కరెక్ట్గా నీలో ఉండాలి. అది నీలోనే ఉంది. ఎప్పుడైతే పరమాత్మని ధ్యానిస్తావో ఆ ధ్యానంలో ఎప్పుడైతే నీకు ఫలితం దొరుకుతుందో తప్పగా నువ్వు ఒక ఆనందాన్ని పొందగలవు అని అందులో చెప్తున్నాడు. నెక్స్ట్ 21 సుఖం ఆధ్యాత్మికం యత్నత్ బుద్ధి గహ్యం అతీంద్రియం వేత్తి యత్రను చైవాయం స్థిత చల తత్వతః. అంటే బ్రహ్మానందం. ఇక్కడ ఇంద్రియాలు ఎప్పుడైతే ఇంద్రియాలు నిగ్రహం చేసుకుంటావో, ఏంటి నువ్వు ఆత్మ అంటే ఏంటో నేను చెప్పాను. ఏంటి అంట? నీ శరీరం, ఆ తర్వాత మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, ఇవి ఈ 4 చేరిక అనమాట. ఈ 4ని ఎవడైతే కంట్రోల్ చేసుకుంటూ భగవద్ధ్యానంలో ఉంటాడో వాళ్ళకి సూక్ష్మ బుద్ధి, అంటే మంచి ఆలోచనలు వస్తుంటాయన్నమాట. అది
మంచి ఆలోచన రావాలి అంటే ఈ విధంగా మాత్రమే నువ్వు చేయగలవు. అప్పుడు నువ్వు బ్రహ్మానందాన్ని అనుభవించినట్టు అవుతుంది అనేసి 21వ శ్లోకంలో చెప్పాడు. సాయిరామ్. మిగిలిన మరొక 20 శ్లోకాలు ఉన్నాయి. ఈ 20 శ్లోకాలు రేపు నేను చెప్తూ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఏం చెప్పాడు, ఈ శ్లోకంలో ఏం చెప్పాడు, ఈ శ్లోకంలో ఏం చెప్పాడు, ఆయన ఎంత చక్కగా ఒక్కొక్కటి మనకు బోధించాడో అది మనం అర్థం చేసుకుంటూ ఆ విధంగా మనం ప్రవర్తించినట్లయితే తప్పక మనం విజయం అవ్వగలం. మన అంటే మన జీవితానికి, మన బ్రతుక్కి ఒక మంచి మార్గం ఏర్పడుతుంది. మనం ధన్యులం అవుతాం. అంతకన్నా మనకి ఇంకేం అవసరం లేదు. ఈ జీవితంలో మనకి ఏంటి కావాలి అంటే మనం ధన్యులం. ఈ జీవితానికి ఇది చాలు. భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు. అంటే ఆ భగవంతుడి గురించి తెలుసుకొని, ఆ తత్వజ్ఞానాన్ని తెలుసుకుంటూ, ఆయన మీద మన మనసును పరిగెడుతూ, ఈ భోగాల మీదకి మనం పరిగెట్టకుండా దీని వైపు మనం కొద్దిగా మన ఆలోచన కొద్దిగా ట్విస్ట్ చేసినట్టయితే తప్పక మనం దీంట్లో జయించగలం. సాయిరామ్.